కలగాలంట కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు అవ్వాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల R&B రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు మా ప్లాన్ ప్రకారం R&B శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, R&B ఆఫీసులు కూడా R&B డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసినాం. మాకు వచ్చే బడ్జెట్లో అది చెప్పాలంటే అసలు చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో R&Bలో డిపార్ట్మెంట్ టేకప్ చేసి మీరు వాటి కలెక్టర్ ఆఫీస్లో బిల్డింగ్ చేయకపోతే మా బడ్జెట్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పేమెంట్ చేస్తూ కొద్దిగా ఆ క్లియరెన్స్ చేస్తున్నాం. ఆ కట్టినావు కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు హరీష్ అన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఇవ్వైతే కట్టుకుంటున్నావు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు. ఎమ్మెల్యే పోయి ఆడ సంసారం చేస్తూ ఉంటుండు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది నువ్వే ఇవ్వాలి. మాకు వచ్చి R&B బడ్జెట్ ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదువుకుంటే రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం. RBIతోని ముఖ్యమంత్రి గారు నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది కాదు సార్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరే ఇచ్చినట్టుంటున్నారు. హరీష్ రావు గారే వేయించినాము. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో దేశంలో 10 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలేదు. చెప్తున్నా మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. అరే నేను అందుకే ఈరోజు సార్ ఒకటి హ్యామ్ ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా. వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే. ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పిల్లర్స్ చేసి వదిలిపెట్టావు. ఇది సార్ స్పీకర్ సార్, మా హరీష్ గారు ఇంత పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు 2 నెలలు పూర్తి చేయొచ్చు. ఆయన నెంబర్ 2 మినిస్టర్, ఆయన రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా నా మీద పెట్టిన బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా